తుఫాను గంటల తరబడి ఉధృతంగా ప్రవహించింది. చివరకు అది తగ్గుముఖం పట్టినప్పుడు నష్టాన్ని సర్వే చేయడానికి మేము ముందుకు వచ్చాము. మా ఇరుగు పొరుగు ఒక విపత్తు. చెట్లు నేలకూలాయి, విద్యుత్ తీగలు నేలకూలాయి, ఇళ్ళు దెబ్బతిన్నాయి. కానీ గందరగోళం మధ్య మేము సంఘం యొక్క భావాన్ని కనుగొన్నాము. రోజు గడిచే కొద్దీ ఆకాశం చీకటిగా ఉంది, గాలి వీచింది. మేము కలిసి గుమికూడాము, మా గుండెల్లో భయం. తుఫాను ఉగ్రరూపం దాల్చింది, వర్షం మరియు వడగళ్లు కురుస్తాయి. గాలి మా కిటికీలు మరియు తలుపులు బద్దలు చేస్తూ బన్షీలాగా అరుస్తుంది. అకస్మాత్తుగా చెవిటి ప్రమాదం మా ఇంటిని కదిలించింది. గుండెలు బాదుకుంటూ కిటికీ దగ్గరకు పరిగెత్తాము. ఒక పెద్ద చెట్టు పడిపోయింది, దాని కొమ్మలు మా పొరుగువారి పైకప్పును క్రాష్ చేశాయి. మేము సురక్షితంగా ఉన్నాము, కానీ దృశ్యం భయంకరంగా ఉంది. తుఫాను గంటల తరబడి ఉధృతంగా ప్రవహించింది. చివరకు అది తగ్గుముఖం పట్టినప్పుడు నష్టాన్ని సర్వే చేయడానికి మేము ముందుకు వచ్చాము. మా ఇరుగు పొరుగు ఒక విపత్తు. చెట్లు నేలకూలాయి, విద్యుత్ తీగలు నేలకూలాయి, ఇళ్ళు దెబ్బతిన్నాయి. కానీ గందరగోళం మధ్య మేము సంఘం యొక్క భావాన్ని కనుగొన్నాము. పొరుగువారు పొరుగువారికి సహాయం చేశారు, ఆహారం మరియు సామాగ్రిని పంచుకున్నారు. మేము చెత్తను శుభ్రం చేస్తున్నప్పుడు మేము కృతజ్ఞతతో ఉండలేకపోయాము. మేము తుఫానును అక్షరాలా మరియు అలంకారికంగా ఎదుర్కొన్నాము. ఆ అనుభవం కుటుంబంగా మరియు సంఘంగా మమ్మల్ని దగ్గర చేసింది. ఈ కథ కుటుంబం మరియు సంఘం యొక్క శక్తికి నిదర్శనం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సవాళ్లను అధిగమించి శక్తివంతంగా బయటపడగలం.